హాయ్ అండి. బ్రేక్ఫాస్ట్ మనం ఎంత బాగా చేసినా ఎన్ని వెరైటీలు చేసినా సో మనకైనా మన ఇంట్లో వాళ్ళకైనా హోటల్లో చట్నీలే నచ్చుతాయి. కాకుండా ఇలా కనుక చేశారంటే బయట ఎప్పుడు కూడా చట్నీ తినమాట, అంత టేస్ట్ ఉంటుంది. హోటల్ స్టైల్ చట్నీ అనమాట. సో ఆ చిన్న టిప్ మనకు తెలిస్తే టేస్ట్ అనేది మన ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట చట్నీలో. సో పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ఆనియన్ పెద్దగా కట్ చేసుకుని ఆనియన్ టమాటా వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం ఎండుమిర్చినే వాడుతున్నామండి. కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో కారం అనేది ఎండుమిర్చిలోనే ఉంటుంది. ఇది రాయలసీమ స్టైల్ పల్లీ చట్నీ అనమాట. కారం కారంగా ఉంటుంది. సో పల్లీలు పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసేసి అలాగే టమాటా ఆనియన్ ఇవన్నీ కూడా వేసేసుకుని సో కొద్దిగా చింతపండు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. మనకి కొంచెం తీపి కావాలంటే కొద్దిగా బెల్లం వేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుని అందులోకి వచ్చేసి పోపు అయితే ఎండుమిర్చి కరివేపాకు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర. సో నాకు వచ్చిన